హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ లేని పెళ్లి 6వ భాగాన్ని వినేద్దాం. రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని బయటికి వెళ్ళాలా వద్దా అని తర్జమా పడుతూ ఉంటుంది ఇషాని. మరి కాసేపటికి సుధా గారు వచ్చి ఇషుని చూసి ఆవిడ తెచ్చిన పువ్వులని ఇషాని తలలో పెట్టి చేతులతో దిష్టి తీసి హాల్లోకి తీసుకొస్తుంది. శివాన్స్ వాళ్ళది డూప్లెక్స్ హౌస్. ఇంటి చుట్టూ గార్డెన్, మధ్యలో ఇల్లు, కింద 4 బెడ్రూమ్స్, కిచెన్, పూజ గది ఉంటే పైన 2 బెడ్రూమ్స్, లివింగ్ రూమ్తో ఇంటి చుట్టూ వ్యూ కనిపించేలా బాల్కనీతో చూడముచ్చటగా ఉంటుంది. ఇంట్లో నిన్న ఉన్న బంధువులు కూడా ఎవరూ లేకపోయేసరికి అదే విషయం సుధా గారిని అడుగుతుంది. వాళ్ళంతా రాత్రే వెళ్ళిపోయారు. అందరూ అన్నయ్య వెనుకున్న డబ్బు కోసం మాత్రమే వస్తారు ఇషాని, ఎవరూ ప్రేమతో రారు. నువ్వు వాళ్ళందరి గురించి ఆలోచించుకో అని చెప్తారు సుధా గారు. అప్పటికే పూజకి ఏర్పాట్లు చేసేసి ఉంటారు. ఇషానిని పూజ గది దగ్గరికి తీసుకెళ్లి దీపం పెట్టిస్తారు సుధా గారు. అంతా అయ్యాక ఇషు, నీకు వంట వచ్చా అమ్మా అని అడుగుతారు. వచ్చు పెద్దమ్మ. సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయాలి అని కిచెన్లోకి తీసుకెళ్లి ఏవేవి ఎక్కడున్నాయో సర్వెంట్స్ని అడిగి ఇషానికి ఎదురుగా పెడతారు. 6 గంటలో ప్రసాదం చేసేసి పాయసం కూడా చేస్తుంది ఇషాని. కిచెన్ నుంచి బయటికి రాగానే రాజశేఖర్ గారు కనిపించేసరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటుంది ఇషాని. తనని పైకి లేపి, నువ్వు వచ్చావు, ఈ ఇంటికి కల వచ్చింది. రోజు నిద్రలేవగానే పని వాళ్ళు ఇచ్చిన కాఫీ తాగామా, వాళ్ళు పెట్టింది తిన్నామా, మా పనులు మేము చేసుకున్నామా, ఇదే జరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా. ఈరోజు నీ రాకతో మేమిద్దరమే కాకుండా మాకంటూ ఇంకొకరు ఉన్నారు అనిపిస్తుంది అంటారు ఆయన ఆనందంగా. ఆయన చెప్పేది ఆనందంగా చెప్పిన ఆయన మాటల్లోని బాధకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇషానికి. అంతలో పైనుంచి పంచా షర్టు వేసుకుని ఫోన్లో ఏదో టైప్ చేస్తూ కిందికి వస్తుంటాడు శివాన్స్ ఆరవ్తో కలిసి. శివాన్స్ని చూసి ఒక క్షణం స్టక్ అయి వెంటనే తేరుకొని కోపంగా మొహం తిప్పుకుంటుంది. తల తిప్పేసరికి శ్రీనివాస్, పద్మగారు, సరస్వతి గారు, ఇంకా వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళు వచ్చుంటారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నని హత్తుకుని ఏడ్చేస్తుంది ఇషాని. శ్రీనివాస్ గారు కూడా కూతుర్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏవండి, వదులుతారా మీ కూతుర్ని? ఏదో సంవత్సరాల తరబడి దూరంగా ఉండి ఈరోజే కలిసినట్టు చేస్తున్నారు. ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు అని అంటారు పద్మగారు. నీకు కుళ్ళు, మా నాన్నతో నేను ఉంటే అని మూతి తిప్పుకుంటుంది ఇషాని కళ్ళు తుడుచుకుంటూ. అవును, నిన్ను చూసే కుళ్ళుకోవాలి నేనిప్పుడు. అయినా ఇప్పుడు నువ్వు నాతో ఉండవుగా గొడవేయడానికి. చుట్టం చూపుగా వచ్చి వెళ్తావు అంతే అని నవ్వుతూ అంటున్న కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటాయి పద్మగారికి. వెంటనే తల్లిని హత్తుకొని మౌనంగా ఉండిపోతుంది ఇషాని. వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న అనుబంధాన్ని అందరూ అలా చూస్తుండిపోతారు. శివాన్స్ మాత్రం ఒక్క క్షణం వాళ్ళ వైపు చూసి చూపు తిప్పేసుకొని ఫోన్లో లీనమవుతాడు. పొద్దున్నే ఇంకా మీ ఏడుపులాపి లోపలికి పదండి. వియ్యంకులు ఇంటికి వచ్చాం, కనీసం పలకరింపు లేకపోతే ఎలా అంటారు సరస్వతి గారు. అయ్యో, అలాంటి పట్టింపులు ఏవి వద్దమ్మా. వాళ్ళ ముగ్గురిని ప్రేమని చూస్తుంటే మనసుకు హాయిగా ఉంది అంటారు రాజశేఖర్ గారు. అందరూ లోపలికి వచ్చి పలకరింపులు అయ్యి కూర్చున్నాక మెయిట్స్ తెచ్చిన కాఫీ తాగి మగవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళు పూజకి ఏమైనా తక్కువయ్యాయేమో అని చూడడానికి వెళ్తారు. మరి కాసేపటికి పూజారి గారు వచ్చేసరికి సైలెంట్గా వెళ్ళి పీటల మీద కూర్చొని పూజ ఏడుపు పెడమొహంగా పూజ పూర్తి చేస్తారు. తర్వాత పూజారికి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుని ప్రసాదం తెచ్చి అందరికీ పంచుతుంది మెయిడ్స్తో సహా. శివాన్స్కి స్వీట్ అంటే అస్సలు ఇష్టం లేదని తెలిసినా కావాలనే కొంచెం ఎక్కువే పెట్టిస్తుంది. కొంచెం తీసుకుని పక్కన పెట్టబోయిన శివాన్స్తో, అయ్యో ప్రసాదం అలా పడేయకూడదండి, పాపం తగులుతుంది, మొత్తం తినేయాలి అని లెంప వాయించి ఇన్నోసెంట్గా చెప్తుంది. చురుక్కుమని చెంపల మీద తగిలేసరికి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని చూపులతోనే కాల్చేసేలా చూస్తున్నాడు శివాన్స్. కన్నింగ్ స్మైల్ ఒకటి తన మొహాన వేసి సుధా గారు, పద్మగారు కిచెన్లోకి ఉండేసరికి అటువైపు వెళ్తుంది ఇషాని. బావా, నా చెల్లి బాగా పగబట్టేసిందిరా నీ మీద అంటాడు ఆరవ్ శివాన్స్తో. ఆ పొట్టిది పగబట్టింది, సో నేను భయపడిపోవాలా? పోరా బావా, నా చెల్లి నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు. నీకు బీభత్సమైన కోటింగ్ ఉండేట్టుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్త. రేయ్, మూసుకొని పోరా పక్కకి అని కోప్పడి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళడానికి లేస్తాడు. శివ, భోజనం రెడీ అయింది, తినేద్దరు రండి అని పిలుస్తారు పద్మగారు. ఆ పిలుపుకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి శివాన్స్కి. బలవంతంగా కంట్రోల్ చేసుకుని ఆవిడ వైపు చూసి, అత్తయ్య, ఇంకోసారి శివ అని పిలవకండి, నాకు నచ్చదు ఆ పేరు అని, నాకు ఆకలిగా లేదు, మళ్ళీ తింటాను అని పైకి వెళ్తాడు. ఏమైందో అర్థం కాక చూస్తున్న మిగతా వాళ్ళతో వాడిని శివ అని వాళ్ళమ్మ పిలిచేది, అందుకే వాడు అలా అన్నాడు. మీరేమీ మనసులో పెట్టుకోకండి చెల్లెమ్మ అంటారు రాజశేఖర్ గారు. అందరికీ విషయం అర్థం అవడంతో బాధగా చూస్తారు శివాన్స్ వెళ్ళిన వైపే. అసలు విషయం తెలియకపోయినా శివ అని పిలవడం నచ్చదని తెలుసు కాబట్టి పట్టించుకోదు.
ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇషాని కూడా కూర్చోబోతే వాళ్ళ నానమ్మ ఆపి, ఆ అబ్బాయి తినకుండా నువ్వు తింటావా, పోయి అబ్బాయితో కలిసి తిను అని ప్లేట్లో అన్నీ సర్ది పంపిస్తుంది. అసలే కడుపులో కాలిపోతుంటే ఇప్పుడు ఈ మహారాజు తినకుండా నేను తినకూడదంట, ఈ ముసలదాన్ని కుమ్మేయాలి ఫస్ట్, అడ్డమైన ఫిట్టింగ్లోన్నీ పెడుతుంది అని తిట్టుకుంటూ శివాన్స్ రూమ్ వైపు వెళ్తుంది. సుధా గారు ముందే చెప్పి ఉండడంతో డోర్ ఓపెన్లోనే ఉండడంతో ఓపెన్ చేసి లోపలికి వచ్చి చుట్టూ చూస్తుంది. చాలా నీట్గా ఎక్కడివక్కడ అరేంజ్ చేసి ఉన్న రూమ్ని ఒక్కసారి చూసి మాటలు వినబడుతుంటే బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న వుడెన్ ఉయ్యాల్లో శివాన్స్ ఆరవ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, పెద్దమ్మ నిన్ను రమ్మంది, భోజనానికి వెళ్ళు అంటుంది. ఏయ్, నిన్నెవరు రమ్మన్నారు నా రూమ్కి, వెళ్ళు బయటికి అని కోపంగా కసురుతాడు శివాన్స్. నువ్వు ఆగవయ్యా మగడ, ముందు అన్నని వెళ్ళని, తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం అంటుంది ఇషాని. ఏంటే నీ రుబాబు, వాడు ఎక్కడికి వెళ్ళడు, నువ్వు వెళ్ళు ఫస్ట్ ఇక్కడి నుంచి. అన్నయ్య, ఇప్పుడు మీరు కిందకి వెళ్తున్నారా లేదా అని ఆరవ్ వైపు చూసేసరికి శివాన్స్ దగ్గర నుంచి చేతిని లాక్కొని సైలెంట్గా వెళ్ళిపోతాడు ఆరవ్. ఆరవ్ వెళ్ళగానే కుర్చీలో కూర్చొని ప్లేట్ ఒడిలో పెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. ఇషాని శివాన్స్ వైపు చూడకుండా, ఏయ్ ఏంటే ఇక్కడే సెటిల్ అయ్యావు, మర్యాదగా కిందికి వెళ్ళు అని సీరియస్గా అంటాడు శివాన్స్. నేను వెళ్ళను, మా ముసలిది నీతో పాటు తినాలని ఇక్కడికి పంపించింది, సో నేను తినేశాక అప్పుడు వెళ్తా ఇక్కడి నుంచి అంటుంది తినడం ఆపకుండా మాట్లాడుతూ. నాతో పాటు తినమంటే నాకు పెట్టి తినమని, నా ఎదురుగా కూర్చుని నువ్వు ఒక్కదానివే దొబ్బి తినమని కాదు. శివాన్స్ వైపు ఒక వియర్డ్ లుక్ ఇచ్చి, నువ్వు ఇలాంటి మాటలు కూడా మాట్లాడతావా అంటుంది. నేనేమి నీలా గ్రహాంతర భాషని కాదు, నార్మల్ మనిషినే కాబట్టి మాట్లాడతాను అని ఇషాని చేతిలో ప్లేట్ లాక్కొని తను తినడం స్టార్ట్ చేస్తాడు. ఓయ్, అది నా ప్లేట్, నువ్వెలా తింటావు, ఇటివ్వు నాకు అని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. తనకి అందకుండా అటు ఇటు ప్లేట్ని తిప్పుతూ తను తింటుంటాడు. కాసేపు లాక్కోవడానికి ట్రై చేసి విసుగొచ్చి, అన్యాయంగా నా ప్లేట్ లాక్కొని తింటున్నావు, అసలు అరగదు నీకు అని ఉక్రోషంగా అంటుంది ఇషాని. అంత అరగకపోతే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను, నా గురించి అంత ఆలోచించకు అంటాడు శివాన్స్. పాయసం కప్పు తీసుకుని తను కలుపుకున్న కర్డ్ రైస్లో పోసేసి, ఇప్పుడు తిను, చాలా బాగుంటుంది అని కోపంగా అంటుంది ఇషాని. శివాన్స్ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా పెరుగు పాయసం మిక్స్ అయిన రైస్ని సైలెంట్గా తింటూ ఉంటాడు. అలా తింటున్న శివాన్స్ని చూడగానే ఇషానికి కోపం ప్లేస్లో బాధ చేరుతుంది. తినే చేతిని పట్టుకుని ఆపేసి, సారీ, కోపంలో ఏం చేస్తున్నానో చూడకుండా చేసేసా, ఇలా తినకు, వేరే పెట్టుకొస్తాను అంటుంది బాధగా. మన కోపమే ఒక్కోసారి సరిదిద్దుకోలేని తప్పులను చేస్తుంది, ఇంకోసారి ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యి. నేను ఫస్ట్ టైం ఇలా ఒకరిని కోప్పడడం, అది కూడా నువ్వు చూపించే మెంటల్ టార్చర్ వల్ల అని తన చేతిలో ప్లేట్ని తీసుకుని కిందికి వెళ్తుంది. అప్పటికే కింద అందరూ తిని హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈశాని మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నాన్ని మొత్తం వేరే ప్లేట్లో పెట్టి శివాన్స్కి వేరే పెట్టుకుని తీసుకువెళ్తుంది. ఈసారి బుద్ధిగా ఎవరు ప్లేట్స్లో వాళ్ళు తీసుకుని తింటారు. ఆ తర్వాత ఇద్దరు కిందికి రాగానే, ఈవినింగ్ మీ అత్త వాళ్ళతో పాటు నువ్వు ఇషాని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటారు రాజశేఖర్ గారు. ఎందుకు నాన్న? పెళ్ళైన వాళ్ళు అత్తారింట్లో నిద్ర చేయడం అలవాటు, కాబట్టి వెళ్ళాలి అంటారు రాజశేఖర్ గారు. ఓకే నాన్న, వెళ్తాను. మామయ్య, మీరు కూడా మాతో రండి, ఇక్కడ ఒక్కరే ఉంటారు కదా, మేము వెళ్తే అక్కడైతే అందరం ఉంటాం, మీకు సరదాగా కూడా ఉంటుంది అని చెప్తుంది ఇషాని. నేనెందుకమ్మా అక్కడికి, నాకు ఈ ఒంటరితనం అలవాటే, పైగా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, మీరిద్దరు వెళ్ళి ఎంజాయ్ చేసిరండి అంటారు. ఎప్పుడు బిజినెస్నే కదా, ఇప్పుడు 3 రోజులు మాతో పాటు ఉండి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయండి అంటుంది ఇషాని. అవును బావగారు, రండి మీరు కూడా, మీకు కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది అంటారు శ్రీనివాస్ గారు. ఇంకా అడిగించుకోలేక సరే అంటారు ఆయన. ఈవినింగ్కి అందరూ శ్రీనివాస్ ఇంటికి చేరుకుంటారు. అప్పటికే వారం అయిందని వచ్చి ఇంకా వెళ్తామని శ్రీనివాస్ గారి అన్న వదిన వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు. శివాన్స్ వాళ్ళని ఇంటి నుంచే సుధా గారు వినోద్ గారు వాళ్ళ ఇంటికి వెళితే ఆరవ్ వీళ్ళతో పాటు వస్తాడు. ఆ రాత్రికే ముహూర్తం ఉండడంతో ఆరవ్ శ్రీనివాస్ గారు కావలసినవి తెస్తే పద్మ గారు సరస్వతి గారు రూమ్ అలంకరణ చేస్తారు. పెందలాడే శివాన్స్ ఇషానికి డిన్నర్ పెట్టేస్తారు. శివాన్స్కి కావలసినవి అన్నీ శ్రీనివాస్ గారు చూసుకుంటే ఇషానికి నలుగు పిండితో స్నానం చేయించి తెల్ల చీర కట్టి సింపుల్గా రెడీ చేస్తారు. ఆ తర్వాత తనని తీసుకెళ్లి శివాన్స్ దగ్గర వదిలేసి తలుపులు వేసి వీళ్ళు మేడ మీదకి వెళ్తారు. రాత్రికి మిగతా అందరి పడక మేడ మీదే ఏర్పాటు చేస్తారు. లోపలికి వచ్చిన ఇషాని చేతిలో పాల గ్లాస్ పక్కన పెట్టి శివాన్స్ ఎదురుగా నించొని లాగిపెట్టి కొడుతుంది.
అసలు ఎందుకు కొట్టిందో అర్థం అవ్వని శివాన్స్కి కోపం తన్నుకు వచ్చేసి కొట్టడానికి చెయ్యెత్తి ఏడుస్తున్న ఇషానిని చూసి లాస్ట్ మినిట్లో ఆపేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావు అని కోపంగా అంటాడు. నీ వల్ల నాకు ఏడుపే మిగిలింది. 2 నెలల ముందు వరకు ఈ గదిలోకి నేను సిగ్గుపడుతూ వస్తే నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు. ఇద్దరుగా ఉన్న మనం ఈ రోజుతో ఒక్కరిగా మిగులుతామని ఎన్నో ఆశలతో ఉన్నానో తెలుసా? అన్నీ సర్వనాశనం చేశావు ఒక్క అగ్రిమెంట్తో. అసలు అగ్రిమెంట్ని మన మధ్యలోకి తెచ్చేవాడివి. నన్నెందుకు 5 ఇయర్స్గా ఫాలో చేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. నేను నిన్ను ఫాలో చేశానా? నిజంగానే పిచ్చి పట్టినట్టు ఉంది నీకు అంటాడు శివాన్స్. ఇంకోసారి చాచిపెట్టి కొట్టి ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పు, నా దగ్గర కాదు. నేను వెళ్ళిన ప్రతి చోట నువ్వున్నావు నాతో పాటు. అందుకే చాలాసార్లు నేను నాన్నని కూడా తీసుకెళ్లకుండా నువ్వున్నావన్న ధైర్యంతో ఒక్కదాన్ని షాపింగ్కి వెళ్ళా. ఎందుకు అప్పుడంత కేరింగ్ చూపించి ఇప్పుడంత నరకం చూపిస్తున్నావు నాకు అని కన్నీళ్లతో అడుగుతుంది ఇషాని. నువ్వు ఎవరిని చూసి నన్ను అనుకుని పొరపాటు పడ్డావో నాకు తెలియదు. నేను నిన్ను ఒక్కసారి కూడా ఫాలో చేయలేదు అంటాడు శివాన్స్. అవునా అని శివాన్స్ చేయి తీసి తన తల మీద పెట్టుకుని, ఇప్పుడు చెప్పు నువ్వు నన్ను ఫాలో అవ్వలేదని అని సూటిగా చూస్తూ అడుగుతుంది ఇషాని. తన చేతిని విసురుగా లాక్కొని, అవును ఫాలో అయ్యాను, అయితే ఏంటిప్పుడు అని విసుగ్గా అంటాడు. నేనంటే ప్రేమ లేకుండానే నన్ను ఫాలో అయ్యావా? అన్నీ నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని ఇషానిని దాటుకొని బయటికి వెళ్ళబోతాడు శివాన్స్. వెళ్ళే అతని చేయి పట్టుకొని బలంగా వెనక్కి గుంజి, నా వెనక తిరిగి నాకు చెప్పాల్సిన అవసరం లేదంటావేంటి? పోనీ అది వదిలే. 6వ వాననే చెప్పారు. కాలేజ్ లాస్ట్ డే నువ్వు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికే వచ్చావు. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళొచ్చి సడన్గా డిసిషన్ చేంజ్ చేసుకున్నావు అని. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. చెప్పాగా నాకు నీ క్యారెక్టర్ నచ్చలేదని. అదే మెయిన్ రీజన్. నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేశాక కొన్నాళ్ళకు నేను నచ్చకపోతే నువ్వు నన్ను వదిలేసి ఇంకొకరిని చూసుకోమని గ్యారంటీ ఏంటి? నా క్యారెక్టర్ మీద అంత మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు లాస్ట్ 1 ఇయర్గా నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నేను ఫాలో చేయలేదు. నేను చెయ్యని దాని గురించి నాకు చెప్పకు అంటాడు ఇంకోవైపుకు తిరిగి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను జాబ్లో చేరడానికి ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళే నైట్ నాతో ట్రావెల్ చేశావు. నేను నిద్రలో ఉన్నాననుకుని నాతో మాట్లాడావు. ఆ రోజు నువ్వు చెప్పినవి ఈ రోజు వరకు నాకు గుర్తున్నాయి అని ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది ఇషాని ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళే నైట్ లాస్ట్ స్టాప్లో బస్ ఎక్కిన అతను శివాన్స్ బస్ ఎక్కి తన సీట్లో కూర్చున్నాక అతని ప్రెజెన్స్ని ఫీల్ అయి తల తిప్పి ఓరగా అతన్ని చూస్తుంది. ఫేస్కి మాస్క్, కళ్ళకి గాగల్స్తో కవర్ చేసుకున్న తనని ఫస్ట్ టైం హగ్ చేసుకున్నప్పుడు వచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్కి అతనే శివాన్స్ అనిపించి గమనిస్తూ ఉంటుంది. మరి కాసేపటికి అతను ఫోన్ ఓపెన్ చేసి చేస్తుంటే శివాన్స్ రైట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర ఓం అనే టాటూ చూసి అతనే శివాన్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అన్ని మాటలని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తనతో పాటు వస్తున్నాడు? నా కోసమా, లేకపోతే తనేదైనా పని మీద వస్తున్నాడా? ఎలా తెలుసుకోవడం అని కాసేపు ఆలోచించి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ శివాన్స్ మీద వాలుతుంది. కసురుతాడేమో అని ఫస్ట్ భయం వేసిన శివాన్స్ దగ్గరకు తీసుకునేసరికి గుండె నెమ్మదించి సైలెంట్గా కళ్ళు మూసుకుంటుంది. ఎదకి హత్తుకొని గట్టిగా పట్టుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు శివాన్స్. ఆ ముద్దు నేరుగా మనసుకు తగిలేసరికి తన ఇషాని కళ్ళల్లో నుంచి నీళ్లు చేరుతాయి. అతి కష్టం మీద వాటిని బయటికి రాకుండా ఆపి మౌనంగా ప్రేమను అనుభవిస్తుంటుంది. కాసేపటి తర్వాత, ఓయ్ మిర్చి, నిద్రపోయావా? చాలా చెప్పాలి నీతో. నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు చెప్పలేని సిచ్యువేషన్లోనే ఉన్నాను నేను. మాయ చేసేసి నన్ను నీ చుట్టూ తిప్పుకుంటున్నావే రాక్షసి. ఆ అమ్మాయిలంటేనే ఆమెడ దూరం ఉండే నేను నీ వెనక తిరగలేకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కేసావే పూర్తిగా నాలు. నేను వేరే అమ్మాయిని కొట్టేటప్పుడు నువ్వు నన్ను చూసావు. కానీ నేను నిన్ను ముందు రోజు మీ నాన్నతో కాలేజీకి వచ్చినప్పుడే చూసా. గ్రీన్ చుడిదార్లో నడుము దాటే నీ హెయిర్ని చిన్న క్లిప్లో బంధించి చుట్టూ చూస్తూ మొహంలో కొంచెం కూడా టెన్షన్ అనేదే లేకుండా చూడగానే నచ్చేసావు. బట్ అమ్మాయిల మీద నా ఒపీనియన్ వేరే ఉండడం వల్ల సైలెంట్ అయ్యా. కానీ ఆ పక్క రోజే నా మిర్రర్లో నువ్వు ఆనంద్తో మాట్లాడావు. నీ కళ్ళల్లో పడాలనే అప్పటి వరకు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నా నేను సడన్గా మీ పక్కకి తీసుకొచ్చి కొట్టా. నువ్వు కోపంగా దగ్గరికి వచ్చి నా మాటలు విని ఆగావు. నువ్వు అలా నన్నే చూస్తుంటే ఎంత నచ్చిందో తెలుసా నాకు అని ఇషానిని మరోసారి ముద్దు పెట్టుకుంటాడు శివాన్స్. అప్పటికే శివాన్స్ ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తుంటే దాగనంటున్న ఆనందంతో కదిలితే ఎక్కడ ఆపేస్తాడో అని నిద్దట్లో జారినట్టు జారి శివాన్స్ ఒడిలో పడుకుంటుంది. లేచిందేమో అని టెన్షన్ పడ్డ శివాన్స్ తను కదలకపోయేసరికి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ పక్క రోజు తలెత్తి చూసేసరికి నువ్వు నా ఎదురుగా వస్తూ కనిపించావు. నా దగ్గరగా కాదా అనుకుంటూ
నిన్ను గమనిస్తూనే ఉన్నా. నేరుగా వచ్చి చెయ్యి ముందుకు పెట్టి పరిచయం అన్నావు. అప్పుడే నీ చేయి పట్టుకుని నాతో తీసుకెళ్ళిపోవాలనే కోరికను బలవంతంగా ఆపుకున్నా. ఎందుకో తెలుసా, నువ్వు నాకు అప్పుడు చిన్న పిల్లవి అనిపించావు. అందుకే కసిరి వెళ్ళిపో అన్నాను. ఆ తర్వాత ఆడిటోరియం దగ్గర కూడా. కానీ నువ్వు వదలకుండా ట్రై చేస్తూనే ఉన్నావు. నువ్వు చిన్న పిల్లవి, నాకు అట్రాక్ట్ అయ్యావు అనుకున్నాను. బట్ ఫెస్ట్ రోజు బుట్టబొమ్మలా రెడీ అయి వచ్చి నేరుగా నా గుండెల్లో తిష్ట వేసేసావు. ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. అందుకే కండిషన్స్ పెట్టి మరీ నాకు దూరంగా ఉండేలా చేశా. నీ టాలెంట్ గురించి తెలియక ప్రతి సెమ్లో టాప్ రావాలి, క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ కొట్టాలని చెప్పా. కానీ నువ్వు నా ముద్దు క్యూట్ రాక్షసివి కదా, అన్నిటినీ సాధించేశావు అని తలనిమురుతూ చెప్తాడు. ఇంతలో శివాన్స్ ఫోన్ మోగేసరికి కట్ చేసి మెసేజ్ చేసి ఇషానిని చూస్తూ ఆలోచిస్తూ గడిపేస్తాడు. తర్వాత ఏమైనా చేస్తాడేమో అని ఆతృతగా ఎదురు చూస్తున్న శివాన్స్ నుంచి కదలిక లేకపోయేసరికి తను అలాగే పడుకొని నిద్రపోతుంది. నువ్వు విన్నావా ఆ రోజు నేను మాట్లాడింది అని షాక్ అయి అడుగుతాడు శివాన్స్. అవును విన్నాను. అందుకని ఆరవన్న మామయ్య గారు వచ్చి చెప్పేసరికి మ్యారేజ్కి ఒప్పుకున్నా. కానీ నువ్వెందుకు మధ్యలో కాంట్రాక్ట్ తెచ్చావో నాకు అర్థం అవ్వక పిచ్చి పట్టినట్టు అయింది. దీని గురించి నాకు తెలిసి ఆరవ్ అన్నకు కూడా తెలియదు కదా. నేను నిన్ను ఫస్ట్ ఇయర్ నుంచి ఫాలో చేస్తున్నట్టు నీకెలా తెలుసు? ఇది కూడా ఆరవ్ చెప్పాడా? ముందు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు, ఆ తర్వాతే నీ ప్రశ్నలకు సమాధానం వస్తుంది అంటుంది ఇషాని కోపంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.